మీ అందరి ఆనందం సంతోషం కోసం ఈ అద్భుతమైన అంకెలను మార్నింగ్ న్యూస్లో వెలుగు. బడ్జెట్ స్వరూపం మొత్తం 3,04,965 కోట్లు. రాష్ట్ర పన్ను ఆదాయం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉన్నారు కదా, మీరు ఉప్పు మీద, పప్పు మీద, పెట్రోల్ మీద, అన్నిటి మీద పన్నులు కడతారు కదా, ఆ పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత జమ అవుతుంది? మనం అందరం కట్టే పన్నులతోటి 1,45,419 కోట్లు జమ అవుతుంది. ఇక కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాట, మనం కేంద్రానికి కూడా కొన్ని పన్నులు కడతాం, అందులోకేని కొంత మొత్తం మళ్ళీ వాపసు వస్తుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి జనం మైలపోలే ఇదంతా అంతే. ఇక పన్నేతర ఆదాయం అంటే మరి ఇది ఎట్లా వస్తుంది? భూములు అమ్మాలి, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలి, రిజిస్ట్రేషన్లు అవి ఉంటాయి. ఇది కూడా గ్రాంటీనేడ్ కూడా అట్లాంటిదే. ఇవి కాకుండా ఇక అప్పులు, ఇవి కాకుండా కొత్తగా అప్పులు తెస్తారు. ఎవరి పేరు మీద? ఇగో ఈ ప్రజల పేరు మీద అప్పులు తెచ్చి మొత్తానికి 3,04,965. ఇంట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఇంకొకరున్నా చేసేది గిదే. దీనికి అద్భుతమైన బడ్జెట్. ఎవరైనా మీరు చూడండి, ప్రభుత్వము బడ్జెట్ పెట్టి ఏదో రంగాన్ని డెవలప్ చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఏ రంగాన్ని చేయదు. నువ్వు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ బడ్జెట్లకు పొంతన గింతన ఏముండదు. పల్లెకు ముల్లె పోతా ఉందట, చూసుకో. ఈ బడ్జెట్ తోటి పల్లెకు ముల్లె పోతుండవు. ఈయన్నే ముల్లె లేదు, ఈ సుట్ కేసుల్లో ఏం లేదు, వట్టియే కాగితాలు. ఈ పల్లెకు ముల్లె పోతుందని పబ్లిక్ను ఇగో ఇంట్లో పల్లెకు ముల్లె, ఇంకో దాంట్లో ఇంకోటి హామీల గ్యారంటీ, అది ఇంకోటి. ఇక అందరు రాసిరు కదా, మరి మేము రాయొద్దా? రాష్ట్ర బడ్జెట్ ఇగో ఇంత. ఆ తర్వాత ఇగో 6 గ్యారంటీలకే ప్రాధాన్యం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ప్రగతి బాట, సంక్షేమ పూదోట. మంచి టైటిల్ పెట్టిరు. అన్నం పల్లెం గుంజేసి, ఇదేంది ఉల్టా రాస్తుంది, ఉల్టా ఉంది. బడ్జెట్ రానట్టుందిగా, 2 పేపర్ ఇచ్చిండ్రా. ఇంకొకటి ఏముంది? బడ్జెట్ పోయిందో చూద్దాం, ఆందాకు వచ్చినప్పుడు ఆలోచన చేద్దాంలే. కానీ ఇట్లా ఎంత అందమైన టైటిల్స్, డిజైన్లు, గ్రాఫిక్ డిజైన్లు ఇవన్నీ ఉంటాయా ఈ పేపర్లకే. ఆచరణలో ఇంత సినిమా సీను ఏముండదు. ఇక్కడ రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకి 60% పైగా నిధులు, రైతులు, మహిళలు, యువ సంక్షేమానికి టాప్ ప్రయారిటీ. 6 గ్యారంటీలోని 9 స్కీమ్లకు 56,084 కోట్లు, 3.04 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. తెలంగాణ రైజింగ్కు ఊతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్లో పల్లెలకు నిధుల వరద పారిందట మస్తుగా. అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం రైతు భరోసా కోసం 18,000 కోట్లు కేటాయించింది. ఈ 2 పద్ధతుల కిందే సుమారు 50,000 కోట్లు గ్రామాలకు చేరనున్నాయి. ఇవే కాదు, మెజారిటీ శాఖలకు కేటాయించిన నిధుల్లో చాలా భాగం అటు తిరిగి ఇటు తిరిగి పల్లెబాట పట్టాయి. మొత్తం బడ్జెట్లో 60% నిధులు గ్రామాల్లోని రైతులు, మహిళలు, యువత సంక్షేమే లక్ష్యంగా ప్రభుత్వం కేటాయింపులు జరిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రతిపాదించగా ఇది గతేడాది కన్నా దాదాపు 5% అదనం. పల్లెలు బలపడితేనే రాష్ట్రం బలోపేతమవుతుందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. దశాబ్ద కాలం పాటు తెలంగాణ ఆర్థిక అరాచకత్వానికి గురైందన్నారు. తొలి ఏడాదిలోనే తమ ప్రజాప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ముందుకు సాగుతున్నదని తెలిపారు. కాగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇప్పుడు ఒక పని చేద్దాం బాయ్ సాబ్, ఇప్పుడు ఈ బడ్జెట్ ఉంది కదా, ఈ బడ్జెట్ ఎంతమందికి అర్థమైంది? ఒకసారి మీకు అర్థమైందా? అర్థమైతే అర్థమైందని, కాకపోతే కాలేదని చెప్పండి దయచేసి. మళ్ళీ ఉన్నట్టు మీ అభిప్రాయం తెలియజేయండి. బడ్జెట్ లెక్కలు మీకు అర్థమవుతాయా?
ఇక మళ్ళా ఎవరెవరికైతే అర్థమవుతుందో ఒక్కొక్క పాయింట్ అడుక్కుందాం మరి మనని. అన్న నువ్వు నీకు అర్థమైందా అని చెప్పి ఒక ఆయన అంటా ఉన్నాడు. ఎస్ నాకు అర్థమైంది కాబట్టి పనికిరాని కాయిదాలని చెప్తా ఉన్నా. బడ్జెట్ అంటే బోగట్టే అనేటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిన ఒక పదం అది. దాని తోలు సంచి అంటారు దాన్ని. ఆ తోలు సంచే ఇదే వీళ్ళు పట్టుకున్న తోలు సంచి. రైట్. ఇక్కడ బడ్జెట్ లెక్కలు మీకు అర్థమవుతాయా అనుకునే వాళ్ళు ఇక్కడ, అర్థం కావనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయం? 70% మంది కాదు, ఎక్కువ మందికి తెలియదు ఈ లెక్కలు. తెలియదు ఎందుకంటే ఈ లెక్కలు ప్రజలకు బరాబర్ అర్థమైందనుకో ప్రజల్లో ఆలోచన పుడుతుంది. కాబట్టి దాంట్లో మూలధనాలు, వ్యయాలు అనేటువంటి పదాలు అవి ఆ టెర్మినాలజీ అంతా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఏం అర్థం కాకుండా ఎవ్వరికి ఏం అర్థం కాదు. ఏం లేదు, ఆడ కూర్చున్నాం మండలిలో కానీ ఇటు సభలో కానీ కూర్చున్న సభ్యులకు కూడా ఈ పెద్ద కానీ ఇట్లా బెంచీలు కొట్టి వా అంటదికే సరిపోతుంది. వాస్తవానికి ఇన్డెప్త్ పోతే బడ్జెట్ ఏంది, బడ్జెట్ ఎందుకు ఒక రాజ్యం బడ్జెట్ను ప్రవేశపెడుతుంది, ఆ బడ్జెట్ ప్రయోజనాలు ఏంది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. బాయ్సాబ్ బడ్జెట్ అనేది ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎట్లా పెడితే ఒక ఇంటికి కూడా బడ్జెట్ ఉంటుంది. ఒక ఇంటికి సపోజ్ నేను నెలకు ఒక 20,000 సంపాదిస్తా, ఏడాదికి 2,40,000 రూపాయలు సంపాదిస్తాను. ఈ 2,40,000 రూపాయలతోటి నేను పిల్లల ఫీజులకు ఒక 60,000 రూపాయలు కేటాయిస్తా, ప్లస్ ఈ ఇంటి రెంట్ కోసం ఒక 50,000 రూపాయలు కేటాయిస్తా. ఇది నేను సేవింగ్స్ చేస్తా. ఇవి నేను ఇంట్లో పాలకు, ఉప్పులకు, తొక్కులకు, ఇంట్లో గ్రాసరీస్ కోసం, ఇవేమో ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇట్లా డివిజన్ చేస్తారు. ప్రతి రాజ్యం కూడా ఇట్లా రాసుకోవాల్సిందే బడ్జెట్ని. అయితే కాకపోతే ఏంటంటే రాబోతున్నటువంటి ఆదాయానికి పెట్టబోతున్నటువంటి ఖర్చు బడ్జెట్. సో దాంట్లో ఏ రంగానికి ఎంత పెడతామని మనం ఇంట్లో పప్పుకింత ఉప్పుకింత అని ఎట్లా పెట్టుకుంటామో ఇది కూడా అట్లే ఉంటుంది అన్నమాట. అయితే విషయం ఏంటంటే బడ్జెట్ను ఎట్లా పెట్టాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ని ఏ యాంగిల్లో ఖర్చు పెడతాయంటే ఓటు రూపంలో ఖర్చు పెడతాయి. సంక్షేమం అనేటువంటి మాటున ఓటు అనేది ఇప్పుడు సపోజ్ చెప్తా ఉన్నా, రైతుల దగ్గర ఓటు లేదనుకో, ఈ బడ్జెట్లో వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? ఉండదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఓటు ఉంది కదా, వీళ్ళు మళ్ళీ ఓటేయాలంటే వీళ్ళకి మేము తాయిలం ఇవ్వాలి కాబట్టి ఇట్లా ఇస్తారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెట్టాల్సింది సంక్షేమం అంటే వెల్ఫేర్ కొంత చూస్తూనే. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ నెలకొల్పడం ద్వారా ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగినాక అతడు ఏం చేస్తాడు, ప్రభుత్వానికి పన్నులు కడతాడు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాము, ఇక్కడ లే నువ్వు అటుపోకు ఇటుపోకు, నువ్వు ఇంట్లోనే నువ్వు ఇస్తా కదా, నేను ఇస్తా కదా సబ్సిడీలు, నేను ఇస్తా కదా నువ్వు అని ఈ రకంగా. దీనివల్ల దేశం దివాలా తీస్తుంది. దేశం కాదు, ఆ ప్రాంతం అంతా దివాలా తీస్తుంది. ఇవన్నీ దివాలా బడ్జెట్లు అన్నట్టు. మన దేశంలో పెట్టేటువంటి బడ్జెట్లన్నీ మ్యాక్సిమం దివాలా బడ్జెట్లు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం, కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ డబ్బు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు రూపంలో తీసుకొచ్చిన, పన్నుల రూపంలో జమ అయినా అదంతా ప్రజలదే. అంత ప్రజలదే. ఆ ప్రజలకు వచ్చినటువంటి, ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా మనం సపోజ్ చెప్తా ఉన్నాం ఎట్లొస్తుంది ఆదాయం ప్రభుత్వానికంటే. నువ్వు ఒక ఉద్యోగి అనుకో, ఇప్పుడు సపోజ్ సుదర్శన్ ఉన్నాడు, సుదర్శన్ ఉద్యోగి, ఈయనకు జీతం వస్తుంది. ఈయన వచ్చినటువంటి జీతం మీద ట్యాక్స్ కడతాడు. ఏది? వేతన పన్ను. వేతనం వస్తుంది కదా, వేతనం మీద పన్ను కడతాడు. ఇప్పుడు ఈయనకు మిగిలేటువంటి డబ్బులు ఉంటాయి కదా, మిగులు డబ్బు సంపాదించినందుకు పన్ను కడతాడు, డబ్బు ఖర్చు పెట్టడానికి పన్ను కడతాడు. ఇప్పుడు ఈ మిగుల్లో సపోజ్ వస్తువులు కొంటాడు. ఏది? కిరాణా షాప్లో వస్తువులు కొంటాడు. ఇందులో కొనే ప్రతి వస్తువు మీద పన్ను కడతాడు. ప్రతి వస్తువు మీద పన్ను, ఉప్పు మీద, తొక్కు మీద, అన్నిటి మీద. ఈయన పెట్రోల్ పోసుకున్నాడు అనుకో, దీని మీద వ్యాట్ కడతాడు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కడతాడు. ఇట్లా సంపాదించిన పన్నే, ఖర్చు పెట్టిన పన్నే.
సంపాదించిన పన్నే, ఖర్చు పెట్టిన పన్నే. ఇదంతా డబ్బు ఎవరిది? ప్రజలది. ఈ ప్రజల డబ్బును ప్రజలకు పంచే కాడ చమత్కారాలు. ఒక ఆయన ఏది పావురాన్ని ఇళ్ళకేం తీస్తాడు, ఒక ఆయన ఇళ్ళకేం తీస్తాడు, ఒక ఆయన వెనకకేం కూస్తాడు. చూడు, ఇదే మాయా మచ్చింద్ర లెక్కలు. ఇంతకు మిక్కిలు ఏముండయి. ఈ దేశంలో ఒక్క మనిషి ఎన్నిసార్లు పన్ను కట్టాలి? తను నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తే దాని మీద టీడీఎస్ కట్ అవుతుంది. ఆ డబ్బుతోటి పిల్లలకు ఏమైనా ఏది పిల్లలకు ఫీజులు కట్టాలన్నా, పిల్లలకు బట్టలు కొనాలన్నా, పిల్లలకు షూస్ కొనాలన్నా, జిఎస్టీలు, మందులు కొనాలన్నా, ఏది కొనాలన్నా మీరు పన్నులే, ట్యాక్స్ ఉంటుంది. వాస్తవానికి పెట్రోల్ ఉందా? పెట్రోల్కి జిఎస్టీ ఉండదు. ఎందుకు? ఒకవేళ జిఎస్టీ స్లాబ్లోకి పెట్రోల్ని తీసుకొస్తే అది 25-30 రూపాయలకు లీటర్ అవుతుంది, తక్కువ ధర అవుతుంది. దానికి ఏం చేసారు? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని పెట్టారు. అంటే ఇప్పుడు 110 రూపాయలు ఉంటుంది కదా పెట్రోల్, ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎక్కువ లాభాలు వచ్చే కాడ ఇది బెటరు. ఇప్పుడు మద్యం ఉంది, మద్యం మీద బెటర్ ఇది, దానికి వేరే మళ్ళా దానికి వేరే మద్యంను, ఆ తర్వాత పెట్రోల్, ఈ పెట్రోల్ను, ఈ రెండింటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే గుడ్లేలో వేస్తుంది సర్కార్. సర్కార్ గుడ్లేలో పెట్టుడు తప్ప ఏం ఉండదు అందులో. దశాబ్ద కాలం పాటు తెలంగాణ ఆర్థిక అరాచకత్వానికి గురైందన్నారు. తొలి ఏడాదిలోనే తమ ప్రజాప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు, మంచినీళ్లు, ఇతర సవలతులు కల్పించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇరిగేషన్ శాఖలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, హౌసింగ్ శాఖ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళల వడ్డీ లేని రుణాలు వంటి అంశాలకు తాజా బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. 6 గ్యారంటీలో 9 స్కీములకు 56,084 కోట్లు కేటాయించగా వీటిలో మెజార్టీ లబ్ధి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేకూరబోతుందని ఒక వార్త. అయితే ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుంటా ఉన్నాం నాలెడ్జ్ హబ్లు, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ పట్టణ ప్రాంతాలకే పరిమితం, గ్రామీణ ప్రాంతాలకు లేవు. నువ్వు ఎంత వరద బారిచ్చినా నువ్వు నాలెడ్జ్ని, ఆ తర్వాత వాళ్ళకు స్కిల్ని గ్రామీణ ప్రాంతం వరకు తీసుకుపోవడం ఒట్టిదే అవుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి ఏ పథకం ప్రవేశపెట్టినా. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి తన కాళ్ళపై నిలబడేటట్టు ఉండాలి. ప్రభుత్వం ఈ రంగం మీద ఖర్చు పెట్టింది అనుకో, ఈ రంగానికి ఖర్చు పెట్టింది అనుకో, ఈ రంగం మీద ఒక 1000 కోట్లు పెట్టింది అనుకో, ప్రభుత్వం ఆలోచన ఎట్లా ఉండాలంటే దీని నుంచి ఒక 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సంపద ఒక 5,000 కోట్లు పెరిగేటట్టుండాలి. ఇక ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ పెడితే అంటే మనం ఇప్పుడు పెట్టేవి అటు పెడితే అంటే ఇక మళ్ళీ ఇక వచ్చుడే మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అల్టిమేట్గా బడ్జెట్ పెరగడం అంటే ప్రజల నడ్డి విరగడం. అంతే. బడ్జెట్ పెరగడం అంటే ఏంటంటే ప్రజల నడ్డి ఏడికేం తెచ్చి ప్రజల దగ్గరనే వసూలు చేయాలి. అంతే కదా. చదువులకు సరిపడా 23,108 కోట్ల కేటాయింపులు, గతేడాది కంటే 1,816 కోట్లు ఎక్కువ. వర్సిటీల అభివృద్ధికి 500 కోట్లు. అయితే ఈ చదువులకు సరిపడా అని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తగా 11,000 మంది టీచర్లు వచ్చారు, ఆ తర్వాత లెక్చరర్లు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారుగా. వీళ్ళందరి జీతాల కోసం పెరిగింది ఇది. ఇవి జీతభత్యాలకే పైసలు. ఈ పిల్లలకు వచ్చేది చాలా తక్కువ. అందులో ఈ జీతభత్యాలకు దీనికే సరిపోతాయి. గతేడాది కంటే టీచర్ల సంఖ్య పెరిగింది. ఆటోమేటిక్గా పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. వ్యవసాయానికి దండిగా వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు. ఇందులో రైతు భరోసా స్కీమ్కే 18,000 కోట్లు. ఈ ఏడాది నుంచి పంటల బీమా పథకం అమలు చేయబోతా ఉన్నారట. సంక్షేమానికి భారీగా ఎస్సీ వెల్ఫేర్కు 40,232 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్కు 17,169 కోట్లు. ఇది ఏమన్నారు? బడ్జెట్ లెక్కలు మీకు అర్థమవుతాయా? అర్థమవుతాయని 36%, అర్థం కావు అని 64% ఉంది. అరే సంక్షేమానికి భారీగా ఎస్సీ వెల్ఫేర్కు 40,232 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్కు 17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు. అట్లా తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నది మెగా మాస్టర్ ప్లాన్ 2050 పాలసీ ప్రధాన లక్ష్యం. ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేస్తాం.
అల్పాదాయ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా గృహ సముదాయాలను నిర్మిస్తాం. దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నాం. హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ను నేషనల్ హైవే 163కు ఇరువైపులా ఏర్పాటు చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క. ప్రత్యేక కథనాలు 2 నుంచి 6 పేజీల మధ్య ఇందులో ఉన్నాయి. ఇక కేటాయింపులు ఒకసారి చూస్తే 6 గ్యారంటీలోని ముఖ్యమైన స్కీమ్ల కేటాయింపులు రూపాయలు 18,000 కోట్లు రైతు భరోసా, చేయూతకు 14,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 12,000 కోట్లు, మహాలక్ష్మి ఆర్టీసీకి 4,300 కోట్లు, ఆ తర్వాత సన్నవడ్లకు బోనస్ 1,800 కోట్లు, గృహజ్యోతికి 2,000 కోట్లు, ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, గ్యాస్ సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు 6 గ్యారంటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి కేటాయింపులు ఇవన్నీ. 4 లక్షల దిశగా తలసరి ఆదాయం 2024-25లో పర్ క్యాపిటా ఇన్కమ్ 3.80 లక్షలు అయితే నిరుడితో పోలిస్తే 9.6% పెరుగుదల, 16 లక్షల కోట్లకు జీఎస్డిపి 10.1% వృద్ధి రేటు. ఇక జిల్లాల నడుమ కొనసాగుతున్న అంతరాలు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే అభివృద్ధి సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడించినట. ఇక అరచేతిలో వైకుంఠం బడ్జెట్ బుక్లో 2 పేజీలు పెరిగాయే తప్ప పసలేదు హరీష్ రావు. 6 గ్యారంటీల ఊసు లేదు. అది ఎందుకు లేదు, నువ్వు గమ్మత్తున్నా కేటాయింపులు జరిగితే. మహిళలకు నెలకు 2,500 ఇవ్వకుండా అందాల పోటీలకు 250 కోట్లు పెడతారా అని ప్రశ్న. ఇక పెనం మీద వచ్చి పొయ్యిలో పడ్డట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును మీరున్నా గిదే పెట్టేది, మీరున్నా ఎవరున్నా పెట్టేది గిదే అంతే ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తలదన్నేలా కాంగ్రెస్ వ్యవహారం. కిషన్ రెడ్డి అంచనాలు భారీ, కేటాయింపులు అమల్లో మాత్రం సారీ. 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని కామెంట్. బడ్జెట్ ఓం బూమ్ బుష్ అని చెప్పి సంజయ్. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు, వర్గీకరణ మేం చేస్తే మందకృష్ణ మాత్రం మోడీని నమ్ముతుండని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. బీజేపీ రాష్ట్రంలో ఎక్కడ చేయలేదు, మేము చిత్తశుద్ధితో బిల్లు పాస్ చేసినాం. 30 ఏళ్ల వర్గీకరణ ఇష్యూకు ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా పాత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ ద్వారా నింపుతామని చెప్పాడు. అది మోసమే కదా, మరి నిన్నెట్ట నమ్ముతాడు మందకృష్ణ మాదిగా? మీరు చెప్పిన మాట మీరే తప్పితే ఈ నోటిఫికేషన్లో కూడా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఎవరు చేసిరు ఒత్తిళ్లు? వాళ్ళ పేర్లు చెప్పు. ఒత్తిళ్ళు ఎవరు వచ్చారు? బీసీల సెన్సస్ చేస్తామంటే అనేకమైన ఒత్తిళ్ళు అంటాడు, ఎస్సీ వర్గీకరణ చేస్తే అనేక ఈ ఒత్తిళ్ళు చేసేటోళ్ళు ఎవరు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఎస్సీలు. ఏది ఆ వర్గంలో మాదిగలు మెజారిటీ స్థానంలో ఉంటారు. మెజారిటీ 2 కోట్ల మంది బీసీలు. ఈ 2,50,00,000 మందికి సంబంధించినటువంటి అంశంలో ఒత్తిళ్ళు తెచ్చిన వాళ్ళు ఎవరు? ఒత్తిళ్ళు వస్తున్నాయట. ఇక నోటిఫికేషన్లు వస్తాయి, నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన. ఉన్నాయని 53,000 ధన ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేసుకొని ఇక ఇప్పుడు తాలు అంతే. ఇక నోటిఫికేషన్లు వస్తాయి, ఉద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన. ముఖ్యమంత్రిని సన్మానించిన ఎస్సీ సంఘాల నేతలు. ఇక సునీత విలియమ్స్ వచ్చేసింది ఫ్లోరిడా వద్ద సముద్రంలో సేఫ్గా. ఇదంతా ఇక పాత వార్తని నిన్ననే మనం చూసుకున్నాం. సన్నబియ్యం పంపిణీకి రెడీ, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా జనానికి. స్టాక్ పాయింట్లకు చేరుతున్న రైస్ కొత్త కార్డులతో కలిపి ఏడాదికి 22 లక్షల టన్నులు అవసరమని అంచనా. సన్నబియ్యం ఈసారి రేషన్ కంట్రోల్ దుకాణం నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తారట. వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు 7,46,000 కోట్లు. ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎం పరిధి 69,639 కోట్లు. గత సర్కార్ అప్పులకు ఈసారి వడ్డీలు 19,369 కోట్లు వడ్డీలే ఖాళీ. గతంలో కేసీఆర్ చేసిపోయిన అప్పుకు మిత్తి కింద 19,369 కోట్లు. ఇవి కాకుండా అంటే ఇవి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసా పథకం కింద ఇచ్చే ఒక బడ్జెట్ అంతా. ఈ కిస్తీలకు మరో 47,000 కోట్లు చెల్లించాల్సిందే. రాష్ట్ర అప్పులు 2026 మార్చి నాటికి 7,46,000 రూపాయలకు చేరుకోబోతా ఉందట. 7,46,000 కోట్లకు చేరనున్నాయి. ఇందులో గత 10 ఏళ్ల అప్పులతో పాటు ఏడాదిన్నర నుంచి ప్రభుత్వం చేసినవి కూడా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 69,639 కోట్ల మేర అప్పులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మొత్తం కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తీసుకోనున్నది. దీంతో ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్న అప్పులు మొత్తం 5,04,000 కోట్లకు చేరుతుంది. జిఎస్డిపిలో ఈ మొత్తం 28.1%. గత 14 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ అప్పులను చేయలేదు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యారంటీ కింద వివిధ కార్పొరేషన్లు, ఇన్స్టిట్యూషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద తీసుకున్న అప్పులు 2,41,528 కోట్లు అప్పు ఉందట. ఈ అప్పు ఎవడు కడతాడా? ఆయన చేసిన ఆయన కట్టుకుంటారని మనం అనుకుంటాం, కానీ మనమే కట్టాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.
లైక్ చేయండి.